సరే, అష్టవసువులు విడిపోయారు. 7 వసువులు ప్లస్ ప్రభాసుడు. 7 వసువులకి ఒక రకమైన జీవనం, ప్రభాసుడికి ఒక రకమైన జీవనం. అప్పుడు ఏం చెప్తుందంటే, సరే ఈ 7 వసువులు వచ్చి, అష్టవసువులు వచ్చి గంగాదేవి కాళ్ళ మీద పడ్డారు. ఇలాగ మాకు శాపం వచ్చింది, ఇప్పుడు చెప్పాం కదా కథ అంతాను. 8వ వసువు ఎక్కువ కాలం ఉండాలి, కానీ మేము పుట్టిన వెంటనే మమ్మల్ని ఎవరైనా చంపేస్తే మేము కనుక స్వర్గలోకానికి వెళ్ళిపోతాం అంటే వాళ్ళ మీద జాలి పడుతుంది ఈవిడ. ఈవిడ స్వర్గలోకంలో ఉండే వ్యక్తి గంగాదేవి, కానీ ఈ మనుషుల మీద జాలి పడుతుంది. అయ్యో పాపం, ఈ మానవలోకంలో వీళ్ళు ఎంతకాలం ఉంటారు అని. కానీ ఆ నింద తన మీద తీసుకోవడానికి ఇష్టపడింది. సరే మీరు నా గర్భంలో జన్మించండి మీరు అని చెప్పింది. చెప్పి 7 గర్భాన్ని ధరిస్తాను, వాళ్ళు మామూలుగానే సామాన్యంగా అందరి మానవుల్లాగే వాళ్ళు పుడతారు, పుట్టిన వెంటనే నేను మిమ్మల్ని నీళ్ళలో పడేస్తాను, మీరు చనిపోతారు. కానీ అప్రతిష్ట ఎవరికి వచ్చింది? గంగాదేవికి వచ్చింది. పిల్లలందరినీ తీసుకెళ్ళి నీళ్ళలో పడేసిందని అప్రతిష్ట. కానీ ఆ అప్రతిష్ట కూడా ఆవిడ భయపడకుండా, వెరవకుండా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించింది. అక్కడ ఆవిడ విశాల హృదయం కనబడుతుంది. సరే 7 జన్మించారు, 7 పడేశాను. కానీ ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్తుంది? అది గంగాదేవి భర్త శంతనుడికి చెప్తోంది. నేను వస్తూ ఉండగా ఈ అష్టవసువులు నా కాళ్ళ మీద పడ్డారు, అందుకని వీళ్ళని అందరినీ కన్నీ బయటపడేయవలసిన బాధ నాకు లభించింది అని చెప్తుంది. ఇదంతా నా స్వార్థం కోసం నేను చేయలేదు, కానీ శంతన మహారాజా, మన దాంపత్యం వల్ల పుట్టిన వాళ్ళు 7. అందుకని ఇందులో ఈ 7 వసువులు కూడా స్వర్గలోకంలో చేరడానికి నువ్వు కూడా సహాయం చేసావు కాబట్టి, భర్తగా నీ సహాయం కూడా ఉంది కాబట్టి నువ్వు కూడా అనేక పుణ్యాలు పొందినట్టే లెక్క. అనేక ఫలితాలు నీకు వస్తాయి, అనేక వరాలు నువ్వు పొందుతావు. అందుకని నువ్వు కూడా ఏమీ బాధపడకని శంతనుకి చెప్తుంది. చెప్పి మళ్ళీ అంటుంది, ఈ 8వ వసువుని నువ్వు ఆపేవు కదా, ఈ 8వ వసువు నా దగ్గర ఉంటాడు, నేను స్వర్గలోకానికి తీసుకెళ్ళి వాడిని పెంచి పెద్ద చేసి నీకు తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తాను అని చెప్పేసేసి ఆ 8వ పిల్లాడిని తీసుకుని ప్రభాసుడు అతన్ని తీసుకుని వెళ్ళి అక్కడ స్వర్గలోకంలో పెంచుతుంది. మరి శంతనుడి పాత్ర ఏమిటి? 7 బిడ్డల్ని కని వాళ్ళని పడేస్తూ ఉంటే ఎందుకు మరి శంతనుడు ఇంకొక రకంగా ఆలోచించలేకపోయాడు అంటే, ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. శంతనుడి తండ్రి ప్రదీపుడు అతను ఏం చెప్పాడంటే, నువ్వు గంగాదేవిని వివాహం చేసుకోమని చెప్పాడు. గంగా నదీ తీరంలో విహరిస్తూ అలాగే ఆవిడ్ని వివాహం చేసుకో అని చెప్తాడు. ప్రదీపుడు దూరదృష్టి, ఎందుకంటే ప్రదీపుడు సంతానంగా పుట్టాలని కదా ఇతను అనుకున్నాడు, అతను మహాపుణ్యాత్ముడని కదా. అందుకని శంతనుడికి తన తండ్రి మీద విపరీతమైన గౌరవం. సరే, తండ్రి ఊరికే ఏ విషయం చెప్పడు, అతని దూరదృష్టి చాలా ఎక్కువ. అందుకని ఆయన నన్ను ఈ గంగని వివాహం చేసుకుని ఇవన్నీ అనుభవించమని చెప్పి ఉంటాడు అని గంగని ఏం చేస్తున్నా కూడా శంతన మహారాజు అడ్డు పెట్టకుండా అలా ఉన్నాడు. అంటే ఏంటి? అక్కడ పితృ భక్తి, తండ్రి మీద భక్తి. ఇక్కడ మనకి మహాభారతం ఇవన్నీ చెప్తుంది. తండ్రి మీద భక్తి వల్ల అతనేమీ చెడిపోలేదు. తండ్రి చెప్పిన మాట గౌరవించడం వల్ల అతను చెడిపోలేదు. ఏం జరిగిందో తర్వాత చెప్తాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.